మనందరి మనస్సులో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది. అదొక పెద్ద నిధిలాంటిదనమాట. మరి ఆ నిధిని బయటకు తీయడమెలా? దాని తాళం చెవెక్కడుంది? రండి, ఈరోజు ఆ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసారుగా, మానవ మనస్సు అపరిమిత శక్తి యొక్క భాండాగారం. ఇదేదో మాటవరసకు చెప్పింది కాదు. ఈ ఒక్క వాక్యం వెనుక చాలా లోతైన అర్థముంది. మన మనస్సులో మనం ఊహించనంత శక్తి దాగి ఉందని ఈ గ్రంథం మనకు గుర్తుచేస్తోంది. నిజానికి మన ఉనికికే ఇది పునాదిలాంటిది. సరే, ఈ శక్తిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనమొక 6 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందు మనసు అంటే ఏంటో చూసి, అక్కడనుంచి ఏకాగ్రత, క్రమశిక్షణ, నిజమైన ఆనందం అంటే ఏంటి, ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్దాం. మొదటిదే మనసు ఒక శక్తి భాండాగారం. ఎలా అంటారా? ఇప్పుడు చూడండి. మనసుని ఒక సారవంతమైన పొలంతో పోల్చారనుకోండి. ఆ పొలంలో మనం ఏ విత్తనం వేస్తే ఆ పంట పండుతుంది. మంచి విత్తనాలు వేస్తే మంచి పంట, కలుపు మొక్కలు నాటితే అవే పెరుగుతాయి. మన మనసు కూడా అచ్చమంతే. అయితే ఇక్కడొక విషయముంది. ఆ పొలం సిద్ధంగా ఉందని విత్తనాలు వేయగానే సరిపోదు గదా. దాన్ని దున్ని, నీళ్లు పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మన మనసు అనే పొలాన్ని కూడా మనం సాగు చెయ్యాలి. దానికి శిక్షణ ఇవ్వాలి. లేదంటే మనకు తెలియకుండానే అందులో పనికిరాని ఆలోచనలు అనే కలుపు మొక్కలు పెరిగిపోతాయి. మరి మనసులో దాగియున్న ఆ శక్తిని బయటకు తీసుకురావడానికి తాళం చెవి ఏంటి? ఆ కీలకం ఒక్కటే, అదే ఏకాగ్రత. చూడండి, మన ఆలోచనలన్నీ చెల్లాచెదురుగా ఉంటే అచ్చం సూర్యకిరణాలు అన్ని దిక్కులా పడినట్టుంటుంది. ఆ కిరణాలు వెచ్చదనాన్నిస్తాయి, కాని వాటితో నిప్పు పుట్టించలేం కదా. మన మానసిక శక్తి కూడా అంతే. 10 పనుల మీద మనసు పెడితే ఏ ఒక్కటీ సరిగా అవ్వదు. ఇప్పుడు అదే సూర్యకిరణాలను ఒక భూతద్దం కిందకు తీసుకొస్తే ఏమవుతుంది? ఆ కిరణాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై అగ్నిని పుట్టిస్తాయి. మన ఏకాగ్రత కూడా అలాంటి భూతద్దంలాంటిదే. అది మన ఆలోచనలన్నింటినీ ఒకే లక్ష్యం మీదకు తీసుకొచ్చి అసాధ్యం అనుకున్న పనులను కూడా చేసి చూపిస్తుంది. అద్భుతం కదా? ఒక విషయం గమనించండి. విజయం అనేది యాక్సిడెంటల్గా రాదు. చరిత్రలో మనం చూసే ప్రతి గొప్ప ఆవిష్కరణ, ప్రతి గొప్ప విజయం వెనుక ఒకే లక్ష్యం మీద దృష్టి పెట్టిన మనసుంటుంది. అది ఒకరోజులో వచ్చేది కాదు. నిరంతర సాధనతో, ఏకాగ్రతతో సాధ్యమయ్యే ఒక ప్రయాణం. సరే, అంతా బావుంది. కాని ఈ ఏకాగ్రతను పెంచుకోవడం ఎలా? దీనికేదైనా మార్గముందా? ఉంది. దానికి కావలసింది మన అంతర్గత ప్రపంచానికి మనమిచ్చే శిక్షణ, ఒక రకమైన క్రమశిక్షణ. మన ఆలోచనలో ఎక్కడించి వస్తాయి? మనం ఎలాంటి వాళ్లతో తిరుగుతాం, ఎలాంటి పుస్తకాలు చదువుతాం, ఎలాంటి విషయాలు చూస్తాం, వీటి ప్రభావం మనమీద చాలా ఉంటుంది. మంచి సాంగత్యం, మంచి సాహిత్యం మన మనస్సును స్థిరంగా ఒక లక్ష్యం వైపు నడిపిస్తాయి. అదే చెడు స్నేహాలు, పనికిరాని విషయాలు మనస్సును చంచలంగా, పరధ్యానంగా మారుస్తాయి. మనసును మన అదుపులో ఉంచుకోవాలంటే ఒక 4 రకాల క్రమశిక్షణలు అవసరమని చెప్తున్నారు. అవేంటంటే, ఇంద్రియాలపై నిగ్రహం, మన దగ్గర ఉన్న వనరులను అంటే డబ్బును సరిగ్గా వాడుకోవడం, సమయాన్ని వృధా చెయ్యకపోవడం, ఇంకా ముఖ్యంగా మన ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం. ఈ 4ంటిని సంయమ్ అంటారు. సోలమన్ చెప్పిన ఈ మాట చూడండి. మనిషి తన హృదయంలో ఎలా ఆలోచిస్తాడో అతను అలాగే ఉంటాడు. అంటే మన ఆలోచనలు కేవలం గాలిలో కలిసిపోవు, అవే మనల్ని తయారుచేస్తాయి. మన భవిష్యత్తుకు అవే విత్తనాలు. మనం ఏది బలంగా ఆలోచిస్తామో అదే మన జీవితంలో నిజమవుతుంది. సరే, ఇంత కష్టపడటం, ఏకాగ్రత సాధించడం, క్రమశిక్షణ పాటించడం, ఇదంతా దేనికోసం? చివరికి మనందరం కోరుకునేది ఒక్కటే, ఆనందం. అవునా? ప్రతి పని వెనుక మన అన్వేషణ ఆ ఆనందం కోసమే. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాని గమనించాలి. మనం వెతికే ఆనందంలో 2 రకాలున్నాయి. ఒకటి సుఖం, రెండోది ఆనందం. సుఖమంటే ఇంద్రియాల ద్వారా వచ్చేది. అంటే రుచికరమైన ఆహారం తినడం, మంచి సంగీతం వినడం. ఇవన్నీ తాత్కాలికం. ఎక్కువైతే ఇబ్బందులు కూడా వస్తాయి. కాని నిజమైన ఆనందం అలా కాదు. అది ఆత్మ నుండి వస్తుంది. అది శాశ్వతమైనది, స్వచ్ఛమైనది. మరి ఆ శాశ్వతమైన, నిజమైన ఆనందాన్ని ఎలా పొందాలి? దానికి ముందు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. చాలా ముఖ్యమైన ప్రశ్న. అసలు మనం ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మన మొత్తం జీవిత దృక్పథమే మారిపోతుంది.
ఆ ప్రశ్నకు సమాధానమే శాశ్వతమైన ఆనందానికి మార్గం. ఆ సమాధానం ఎక్కడో బయటలేదు, మన నిజస్వరూపాన్ని అంటే మన ఆత్మను తెలుసుకోవడంలోనే ఉంది. నిజమైన ఎప్పటికీ చెరగని ఆనందం ఆత్మజ్ఞానం నుంచే వస్తుంది. అంటే మన దృష్టిని బయటి ప్రపంచం నుంచి లోపలికి తిప్పాలి. నేను ఈ శరీరాన్ని కాదు, నేను శాశ్వతమైన ఆత్మను అనే సత్యాన్ని గ్రహించినప్పుడు ఇక బయటి ప్రపంచంలోని చిన్న చిన్న కష్టాలు, ఆందోళనలు మనల్ని ఏమీ చేయలేవు. అప్పుడు మొదలవుతుంది అసలైన ఆనందం. దీనికోసం మనం అడవులకు వెళ్ళిపోవలసిన అవసరం లేదు. మన జీవితాన్ని మార్చుకోవలసిన పని లేదు. మారాల్సింది ప్రపంచం కాదు, మనం ప్రపంచాన్ని చూసే దృష్టికోణం. ఉదాహరణకు, రోజూ ఉదయించే సూర్యుణ్ణి మామూలుగా చూడకుండా కోట్లాది జీవులకు ప్రాణం పోసే ఒక మహాశక్తిగా చూడండి. మనకు ఎదురయ్యే సవాళ్లను అడ్డంకులుగా కాకుండా మన ఎదుగుదలకు వచ్చిన అవకాశాలుగా చూడండి. చూసే దృష్టి మారితే చాలు, మొత్తం ప్రపంచమే మారిపోతుంది. ఇక ఈ ప్రయాణంలో చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు. అదేంటంటే, నిజమైన ఆనందం తీసుకోవడంలో లేదు, ఇవ్వడంలో ఉంది. ఒక్కసారి మన చరిత్రను చూసుకోండి. మనం ఎవర్ని గొప్పవాళ్లుగా కీర్తిస్తాం? లోక కళ్యాణం కోసం తన ఎముకలనే దానం చేసిన దధీచీని, ప్రాణం పోతుందని తెలిసి కవచకుండలాలు దానం చేసిన కర్ణుణ్ణి, తమ జీవితాలనే ఇతరులకు అంకితం చేసిన బుద్ధుడు, గాంధీ వంటి మహనీయులను, వీరందరూ ఇవ్వడంలోనే ఆనందాన్ని చూశారు. ఒక మంచి పని కోసం మనం ఇచ్చేది ఏదైనా సరే, అది అచ్చం బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులాంటిదే. అది వృధాపోదు, వడ్డీతో సహా మనకు తిరిగి వస్తుంది. ఆ వడ్డీ, అదే ఆధ్యాత్మిక సంపద, అదే నిజమైన ఆనందం. కాబట్టి కీలకమంతా మన దృక్కోణంలోనే ఉంది. నాకేమొస్తోంది అని ఆలోచించడం మానేసి, నేనేమివ్వగలను అని ఆలోచించడం మొదలుపెడితే చాలు, శాశ్వతమైన ఆనంద సామ్రాజ్యపు తలుపులు మనకోసం తెరుచుకుంటాయి. మనం ఇప్పటిదాకా చర్చించుకున్న ఈ అద్భుతమైన విషయాలన్నీ యుగరిషి పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు రచించిన శక్తి కా భండార్ హమారా మన్ అనే హిందీ పుస్తకం యొక్క సారాంశం. మన మనసులో దాగియున్న అపారమైన శక్తిని తెలుసుకునేందుకు ఈ విశ్లేషణ ఒక చిన్న ప్రేరణగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.